హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి, మీ నెక్స్ట్ యాక్షన్ ఏంటి, అసలు నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చూస్తే ఇక్కడ మీ పర్సన్కి స్టిల్ కంట్రోలింగ్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. అంటే తన ఫీలింగ్స్ని తను హైడ్ చేసుకోవడం, తన యాక్షన్స్ని ఏదైతే చేద్దామని అనుకుంటున్నారో ఆ పనులన్నీ ఆపేయటం, మంచి టైం కోసం వెయిట్ చేద్దాము, తర్వాత చేద్దాము, రీయూనియన్ కూడా ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది అని అనుకోవడం, ఇలాంటివి అయితే జరుగుతున్నాయి మీ పర్సన్ మైండ్లో. కానీ ఇక్కడ ఏంటంటే అసలు విషయం ఏంటంటే థర్డ్ పార్టీ కంట్రోలింగ్ ఎనర్జీస్ ఎక్కువైపోయాయి మీ పర్సన్ పైన. అంటే కొంతమంది విషయంలో థర్డ్ పార్టీతో మ్యారేజ్ చేసుకోమని ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేయడం, థర్డ్ పార్టీ కూడా డిమాండ్ చేయడం మ్యారేజ్ కోసం, ఇలాంటివి అయితే జరుగుతున్నాయి. బట్ మీ పర్సన్ ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు అని అంటే వీలైనంత త్వరలో థర్డ్ పార్టీతో కనెక్షన్ కట్ చేసుకుని మీ దగ్గరికి రావాలని అయితే చూస్తున్నారు. మీ రిలేషన్ని పేరెంట్స్కి చెప్పాలి, మీ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని మీ పర్సన్ ప్లానింగ్. కానీ పేరెంట్స్ అండ్ థర్డ్ పార్టీ కలిసి వేరే ప్లానింగ్లో ఉన్నారు. సో ఈ రెండిటికి మ్యాచ్ ఒక తర్జన్ భర్జన్ పడేది మధ్యలో మీ పర్సన్ అనమాట. సివియర్ హెడేక్, మైగ్రెయిన్, బ్యాక్ పెయిన్, ఇలా బాడీ పెయిన్స్తో బాధపడుతున్నారు ప్రస్తుతం మీ పర్సన్. ఈ టెన్షన్స్ ఎక్కువైపోయా, టార్చర్ ఎక్కువైపోయింది ఇంట్లో. సో ఏదెలా ఉన్నా కూడా నెక్స్ట్ మంత్లో మాత్రం మిమ్మల్ని కలవడం అయితే పక్కా 100% మిమ్మల్ని కలవడం అంటూ జరుగుతుంది. వాళ్ళు నేర్చుకునే లెసన్స్ ఏంటి, గుణపాఠాలు ఏంటి, మీరు తన దగ్గర నుంచి ఎంత సఫర్ అయ్యారు, ఇవన్నీ కూడా తన వైపు నుంచే మీకు చెప్పడం అంటూ జరుగుతుంది. ఒక లాంగ్ కన్వర్సేషన్ అయితే జరుగుతుంది మీ మధ్య నెక్స్ట్ మంత్. కానీ కొంతమంది వ్యూవర్స్లో అయితే కొంతమంది మూవ్ ఆన్ అయిపోయే మూడ్లో ఉన్నారు. అంటే ఇప్పటికే లైఫ్ చాలా వేస్ట్ అయిపోయింది అనుకునే వాళ్ళు ఉన్నారు. మీ పర్సన్ కోసమే వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు ఉన్నారు. సో ఏది ఏమైనా కూడా మీ పర్సన్ సైడ్ నుంచి చూస్తే మీ పర్సన్ ఒక జెన్యూన్ పర్సన్. మీ పర్సన్ మైండ్లో అయితే ఏమీ నెగిటివ్ థాట్స్ అయితే లేవు. అంటే థర్డ్ పార్టీని కూడా వదిలేసి మీ దగ్గరికి వచ్చే స్టేజ్కి వచ్చారు మీ పర్సన్. సో అది ఒక మీకే మంచిది అని అనుకోవాలి. కానీ ఆ సిచ్యుయేషన్ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలామంది వ్యూవర్స్ అయితే ఉన్నారు. సో రిజెక్ట్ చేస్తారా, యాక్సెప్ట్ చేస్తారా మీ పర్సన్ని అనేది యూనివర్స్ మీకే వదిలేస్తుంది. మీ పర్సన్కి జనరల్గా ఈగో ఇష్యూస్ అయితే ఉన్నాయి, కానీ దాంతోపాటే కంట్రోలింగ్ ఎనర్జీస్ కూడా ఉన్నాయి. అంటే సెల్ఫ్ కంట్రోల్ అనమాట. ఫీలింగ్స్ని హైడ్ చేసుకోవడం, ఏది బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి మీ పర్సన్కి. కానీ నెక్స్ట్ మంత్కి అవి ఓపెన్ అప్ అవుతారు మీ పర్సన్. అంటే తన ఫీలింగ్స్ని, తన ఎక్స్ప్రెషన్స్ని, తన ఫ్యూచర్ ప్లాన్స్ని ఇవన్నీ మీతో షేర్ చేసుకుని, మీతో డిస్కస్ చేసుకునే స్ట్రెంగ్త్ అయితే వస్తుంది. నెక్స్ట్ మంత్కి వస్తుంది అది. అప్పటి వరకు టైం సపోర్ట్ చేయదు, అటు మీ పర్సన్కి ఇటు మీకు కూడా. సో మీ పర్సన్ మాత్రం మిమ్మల్నే కోరుకుంటున్నారు. మీతోనే మ్యారేజ్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, ఇవన్నీ అయితే మీతోనే చూస్తున్నారు. సో పేరెంట్స్కి ఏదో ఒక మంచి రోజు చూసి మిమ్మల్ని పరిచయం చేయడం, మీ రిలేషన్షిప్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఇన్ కేస్ పేరెంట్స్ ఒప్పుకోకపోయినా కూడా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునే ఛాన్సెస్ 100% అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇక్కడ కొంతమంది పర్సన్స్ ఎలా ఉంటారు అంటే కొంచెం టాల్గా ఉంటారు, అట్రాక్టివ్గా ఉంటారు, బట్ కొంచెం డార్క్ కంప్లెక్షన్తో అయితే ఉంటారు మీ పర్సన్. అండ్ అట్రాక్టివ్ ఐస్ కూడా ఉంటాయి,
కర్లీ హెయిర్ ఉంటుంది చాలామందికి. అండ్ రైట్ హ్యాండ్ పైన టాటూ కనిపిస్తుంది, నెక్ పైన టాటూ ఉంటుంది, కొంతమందికి మెడలో క్రాస్ ఉంటుంది. మీ పర్సన్ జనరల్గా ఏంటంటే తనకి కావాల్సింది ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ లగ్జరీ లైఫ్. కానీ ఇప్పుడు అవి కూడా పక్కన పెట్టేసి మీ రిలేషన్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మీరు ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడు మీ పర్సన్ ఎలా ఉన్నా కూడా మీరు యాక్సెప్ట్ చేశారు. వాళ్ళ స్టేటస్ కానీ రిలీజియన్, క్యాస్ట్ ఇవేమీ కానీ మీరు కన్సిడర్ చేయలేదు. సో ఇప్పుడు అదే స్టేజ్కి మీ పర్సన్ వచ్చారనమాట. సో మిగతా విషయాలు ఏమీ ఆలోచించే స్టేజ్లో అయితే లేరు. ఓన్లీ ఫోకస్ మొత్తం మీ రిలేషన్ మీద అయితే పెడుతున్నారు. ఇక్కడ మీ పర్సన్కి ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉంది. మీ పర్సన్కి మీకు మధ్య ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉంది. స్టార్టింగ్లో మీ రిలేషన్కి వాల్యూ ఇవ్వలేదు మీ పర్సన్. ఎందుకు అంటే ఫిజికల్ బాండింగ్ కోసం వచ్చారు. జస్ట్ మీ దగ్గరికి ఫిజికల్ అట్రాక్షన్ మీ మధ్య ఉండేది. అంటే మీ మీద జస్ట్ ఒక లస్ట్ ఉండేది అంతే. వేరే మిగతా ఆలోచనలు అయితే లేవు స్టార్టింగ్లో మీ పర్సన్కి. ఓన్లీ ఫిజికల్ నీడ్స్ కోసం మిమ్మల్ని ఒక ఆప్షన్గా పెట్టుకున్నారు తన లైఫ్లో స్టార్టింగ్లో. కానీ తర్వాత టైం నేర్పించింది, యూనివర్స్ నేర్పించింది అనమాట. ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరితో ఎలాంటి రిలేషన్ పెట్టుకోవాలి, ఏ రిలేషన్కి ఎంత వాల్యూ ఇవ్వాలి, ఎవరికి ఎంత వాల్యూ ఇవ్వాలి అనేది ఈ యూనివర్సే నేర్పించింది ఆటోమేటిక్గా. అలా నేర్పించినప్పుడే సెకండ్ రిలేషన్ అంటే థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీ మధ్య మీ పార్టీ రిలేషన్ అసలు ట్రూ కలర్స్ బయటకు వచ్చాయి, నిజస్వరూపం బయటపడింది థర్డ్ పార్టీది. అప్పుడు మీ పర్సన్ మీ దగ్గరికి వద్దామన్నా కూడా ఇంకా మిమ్మల్ని ఫేస్ చేసే శక్తి లేకుండా పోయింది మీ పర్సన్కి. ఎందుకు అంటే ఏదైతే నమ్మాలో దాన్ని చీట్ చేశారు, ఏదైతే నమ్మకూడదో దాన్నే లైఫ్ అనుకున్నారు. నిజాన్ని అబద్ధం అనుకున్నారు, అబద్ధాన్నే నిజం అనుకున్నారు ఇక్కడ. సో తర్వాత ఇవన్నీ తెలిసేసరికి ఇంకా ట్రామాలోకి వెళ్ళిపోయారు మీ పర్సన్. థర్డ్ పార్టీతో రిలేషన్ చాలా లాంగ్ రిలేషన్ ఉండే, అంటే సో మెనీ ఇయర్స్ నుంచి ఉందన్నమాట థర్డ్ పార్టీ రిలేషన్. సో థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య బాండింగ్ ఎక్కువ ఉంది, మీతో తక్కువ ఉంది. అయినా కూడా థర్డ్ పార్టీ చేసిన పనికి మీరు ఏ రియాక్షన్ చూపించలేదు. అంటే మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసినా మీరు తొందరగా ఏం రియాక్షన్ చూపించలేదు. మీరేదో అది కూడా ఎమోషనల్గానే తీసుకున్నారు. అంటే ఎందుకు బ్లాక్ చేశారు, అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అని ఆలోచించారు. కానీ మిమ్మల్ని తప్పు పట్టినట్టుగా మీరు వేస్ట్ తన లైఫ్లో అన్నట్టు మిమ్మల్ని బ్లాక్ చేసి పడేశారు. సో అది కూడా మీరు నెగిటివ్గా తీసుకోలేదు. ఎందుకో చేశారు అని అనుకుంటూనే ఉన్నారు. తర్వాత మీకు తెలిసింది థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య గొడవ అయింది. సో ఆ రిలేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల మీతో మాట్లాడట్లేదు అన్న విషయం మీకు తర్వాత తెలిసింది ఏదో విధంగా. థర్డ్ పార్టీతో ఉన్న రిలేషన్ ఏదైతే ఉందో ఆ రిలేషన్కి పేరెంట్స్ సపోర్ట్ ఉంది, బట్ మీ రిలేషన్కి ఏ సపోర్ట్ లేదు. సో మీ పర్సన్ ఏం చేసేవారంటే ఎప్పుడైనా ఎంజాయ్మెంట్ కావాలి అనుకున్నప్పుడు మీ దగ్గరికి రావడం, మీ మీద ప్రేమ నటించడం, మీతో టైం స్పెండ్ చేసి వెళ్ళిపోవడం అలాంటివి చేసేవారు. మీరు అదే ట్రూ లవ్ అనుకుని మీరు ఫీల్ అయ్యేవారు. బట్ తర్వాత తెలిసింది మీకు తను మీ రిలేషన్కి వాల్యూ ఇవ్వడం లేదు అని. బట్ అక్కడ మీ పర్సన్
ఎప్పుడైతే థర్డ్ పార్టీతో రిలేషన్ కట్ అయిందో, థర్డ్ పార్టీ నిజస్వరూపం ఎప్పుడైతే చూసారో అదే మూమెంట్లో తెలుసుకున్నారు మీ పర్సన్ అసలు మీరంటే ఏంటి, మీరు తన గురించి ఏమనుకుంటున్నారు అనేది ఎవరు చెప్పకుండానే తెలుసుకున్నారు మీ పర్సన్ అదే మూమెంట్లో. ఆ రోజు నుంచే మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ అయితే పడింది. అదే రోజు డిసైడ్ చేసుకున్నారు మిమ్మల్నే మ్యారేజ్ చేసుకోవాలి, థర్డ్ పార్టీని ఇంకా లైఫ్లోకి రానివ్వకూడదు అని అయితే ప్లాన్ చేసుకున్నారు. సో అదే జరుగుతుంది ఇప్పుడు. ఎన్ని గొడవలైనా పడుతున్నారు కానీ థర్డ్ పార్టీని లైఫ్లోకి రానివ్వట్లేదు. ఆ రిలేషన్ పూర్తిగా కట్ చేసుకుని నెక్స్ట్ మంత్ కల్లా మీ దగ్గరికి అయితే తప్పకుండా వస్తారు మీ పర్సన్. అండ్ ఇక్కడ కొన్ని బ్లాక్స్ అయితే కనబడుతున్నాయి. ఏంటి అంటే అవి మీ పర్సన్ క్రియేట్ చేసిన బ్లాక్స్ అనమాట. అంటే ఎలా అంటే మీరు ఒక హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు మిమ్మల్ని సడన్గా బ్లాక్ చేశారు. దానివల్ల మీరు చాలా పెయిన్ అయితే అనుభవించారు. ఆ పెయిన్ అంతా ఒక బ్లాక్ లాగా తయారై అది మీ పర్సన్కి బ్లాకేజ్ కింద తయారైంది. ఆ బ్లాకేజెస్ చాలా మీరు ఎప్పుడైతే బాధపడుతున్నారో మీరు బాధపడుతున్న ప్రతిసారి అదొక బ్లాకేజ్ కింద మీ పర్సన్కి వెళ్ళిపోతుంది, మీ పర్సన్ లైఫ్లోకి చేరిపోతుంది. సో అక్కడ మీ పర్సన్ ఎటు వెళ్ళలేని పరిస్థితి, అన్నీ ఈ బ్లాకేజెస్ అన్నీ తనకి ప్రాబ్లమ్స్ లాగా తయారైపోయినాయి అనమాట. అంటే ఫైనాన్షియల్గా బాగలేదు, హెల్త్ వైజ్ బాగలేదు, రిలేషన్షిప్ బాగలేదు, ఎటు చూసినా లోన్స్ క్లియర్ చేయాలి, అదొక రెస్పాన్సిబిలిటీ. ఇంట్లో పెద్దవాళ్ళకి హెల్త్ బాగలేదు, అటు వర్క్ లోడ్ ఎక్కువైపోయింది బిజినెస్ ఆర్ జాబ్లో. సో ఇవన్నీ బ్లాకేజెస్ ఎవరు క్రియేట్ చేసుకున్నారంటే మిమ్మల్ని బాధ పెట్టి తనంతట తాను క్రియేట్ చేసుకున్న బ్లాక్స్ అనమాట అవన్నీ. ఏదో చాలా నెంబర్ బ్లాక్ చేయడం చాలా ఈజీ కదా అని బ్లాక్ చేసేయచ్చు, కానీ దానివల్ల మీరు ఎంత రియాక్షన్, ఎంత పెయిన్ తీసుకున్నారు, ఆ పెయిన్ అంతా మీ పర్సన్కి వెళ్ళింది, మీకు వెళ్ళలేదు. మీకు ఎవరి కర్మ అంటుకోలేదు. ఈ కర్మ మొత్తం ఫేస్ చేస్తున్నది మీ పర్సన్ అక్కడ. సో చాలా రాంగ్ స్టెప్ వేశారు మీ పర్సన్ అక్కడ మిమ్మల్ని బ్లాక్ చేసి. అసలు చెప్పాలంటే మిమ్మల్ని బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు ఆ సిచ్యువేషన్లో. కోపం వస్తే తిట్టేసి ఊరుకోవచ్చు, బట్ అనవసరంగా మిమ్మల్ని బ్లాక్ చేయడం అన్ని సోషల్ మీడియాస్లో, ఇంకా మొత్తం మీకు ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని నెంబర్స్, వాట్సాప్ అన్నీ ఇంకెక్కడెక్కడైతే మీరు కాంటాక్ట్ చేసే అవకాశం ఉందో అవన్నీ కూడా బ్లాక్ చేసేసి అసలు ఆ పరిస్థితి, ఆ సిచ్యుయేషన్ ఏంటో కూడా చూడటానికి విచిత్రంగా క్రియేట్ చేసేసారు. అదంతా కూడా తనకి ఆ కర్మ మొత్తం ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు. అందుకే నేను మీకు చెప్తున్నాను ఏంటంటే మీరు మీ పర్సన్కి పాజిటివ్ ఎనర్జీస్ పంపినప్పుడు అక్కడ మీ పర్సన్కి ఆ బ్లాక్స్ అన్నీ రిలీజ్ అవుతాయి. ఆ బ్లాక్స్ అన్నీ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో మీ పర్సన్ అప్పుడు మీ దగ్గరికి రావడానికి దారి కనిపిస్తుంది మీ పర్సన్కి. అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నా. అక్కడ థర్డ్ పార్టీతో రిలేషన్ కట్ అవ్వాలి అంటే దానికి కూడా మీరు ఇక్కడ సపోర్ట్ చేయాలి. అంటే మీరు మీ పర్సన్ని అపార్థం చేసుకోకూడదు ఏ విషయంలోనూ. మీరు పాజిటివ్ థింకింగ్ ఉండాలి ఇక్కడ, పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఇవన్నీ మీ పర్సన్కి పంపాలి. త్రూ మెడిటేషన్ కానీ మేనిఫెస్టేషన్ కానీ పంపొచ్చు. అలా పంపినప్పుడు అక్కడ మీ పర్సన్ ఏదైతే బ్లాకేజెస్ క్రియేట్ చేశారో అవన్నీ కూడా క్లియర్ అవ్వడం, మళ్ళీ మీ రిలేషన్కి వాల్యూ రావడం, మీకు రీయూనియన్ అవ్వడం జరుగుతుంది. సో అదనమాట. ఈ ప్రాసెస్ చేయండి మీరు ఎవరైతే రీయూనియన్ జరగడం లేదని బాధపడుతున్నారో వాళ్ళు. కొంతమంది అయితే మర్చిపోయి ఉన్నారు, అవి వదిలేశారు. అంటే మీ ఎనర్జీస్ని మీరు వెనక్కి తీసేసుకున్నారు. అంటే మెసేజ్ చేయడం, రిప్లై లేదు అని ఏడవటం, కాల్ చేయడం, కాల్ బ్యాక్ రాలేదని ఏడవటం, ఇవన్నీ మానేశారు చాలామంది. సో అదే ఇదిలో ఉండండి మీరు అందరూ కూడా. అలా ఉన్నప్పుడు
అక్కడ బ్లాక్స్ క్లియర్ అవుతాయి, మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి వీలుంటుంది. మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఇంకా అయితే ఎప్పుడైతే మీరు ఫస్ట్ కలిసినప్పుడు మీరు ఎలా టైం స్పెండ్ చేశారో మీ పర్సన్కి లైఫ్ అంతా అలాగే గడవాలి అన్న ఐడియాలో ఉన్నారు ఇప్పుడైతే. మీ పర్సన్కి కావాల్సింది అది. మీరు ఎంత టైం హ్యాపీగా స్పెండ్ చేశారో మొత్తం లైఫ్ అంతా అలాగే స్పెండ్ చేయాలి అన్న ఆలోచనలో ఉన్నారు. అంటే అప్పుడు మీరు ఇచ్చిన ఎఫెక్షన్ అవన్నీ కూడా మీ పర్సన్కి లైఫ్ లాంగ్ కావాలంట. సో అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి. అండ్ ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ కొన్ని బ్లాక్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. అంటే కొంతమంది స్పెల్ వర్క్ చేస్తున్నారు మీ పర్సన్ పైన. సో దయచేసి ఆ స్పెల్ వర్క్ ఏదైతే ఉంటుందో అది ఆపేసేయండి, అది చేయకండి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మొత్తం స్టోరీ మొత్తం స్టార్టింగ్కి వెళ్ళిపోతుంది అనమాట మీది. ఎందుకంటే స్పెల్ వర్క్ సరిగ్గా చేస్తేనే వర్కౌట్ అవుతుంది, లేదు అనుకుంటే అది రివర్స్ పనిచేస్తుంది. సో దయచేసి అలాంటివి ఏం చేయకండి. మీరు పాజిటివ్ ఎఫర్మేషన్స్ చెప్పుకోండి, మేనిఫెస్టేషన్ చేసుకోండి. ఇలాంటివి చేసుకుంటే మీకు తొందరగా దారి కనిపిస్తుంది ముందుకెళ్ళడానికి. అంతేగాని ఈ స్పెల్ వర్క్, బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి అవన్నీ చేయకండి, అవి రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఒక్కోసారి. సో నెక్స్ట్ మంత్ అయితే మీ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ అయితే 100% కనిపిస్తున్నాయి. అండ్ జూన్ 1st కూడా చాలామందికి అయితే కాల్స్ అండ్ మెసేజెస్ వస్తాయి మీ పర్సన్ నుంచి. ఒక లాంగ్ కాన్వర్సేషన్ అయితే వస్తుంది, ఒక లాంగ్ మెసేజ్ కూడా వస్తుంది. సో రీడింగ్ ఈరోజు ఎనర్జీస్ ఇంతే వచ్చినాయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా, రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీ సర్వీసెస్ అయితే మా దగ్గర లేవండి. జెమ్ స్టోన్స్, రుద్రాక్ష, రీయూనియన్ కోసం వేసుకునే క్రిస్టల్స్ ఇలాంటివన్నీ కూడా అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.